నమస్తే అండి. నేనైతే ఈరోజు టమాటా చారు చేశాను. చారులో చాలా రకాలు ఉన్నాయండి. మిరియాల చారు, చింతపండు చారు, ఇంకా ఈ మధ్య అయితే ములక్కాయ చారు చేస్తున్నారు, మామిడికాయ చారు కూడా చేస్తున్నారు. నేనైతే ఈరోజు టమాటా చారు చేశాను. అది ఎలా చేశానో ఒకసారి చూపిస్తాను. 4 టమాటాలు తీసుకొని గ్లాస్ వాటర్ పోసుకొని పొయ్యి మీద పెట్టి దగ్గరగా ఉడికించుకోవాలండి. టమాటాలు మెత్తగా అయిన తర్వాత తీసి అందులోనే 2 పచ్చిమిరపకాయలు, మన పులుపుకు కావాల్సిన చింతపండు వేసుకొని బాగా స్మాష్ చేయాలి. ఆ అడుగునున్న పిప్పంతా తీసేయాలి. ఎందుకంటే మనం తినేటప్పుడు కూడా ఏది అడ్డంగా రాదు. అలా తీసిన తర్వాత చక్కగా పోపు దినుసులు అన్నీ వేసుకొని జీలకర్ర, ఆవాలు, చిన్నులపాయలు, ఎండుమిరగాయలు, కరివేపాకు అన్నీ వేసుకొని తాలింపు వేసుకోవాలండి. 2-3 పొంగులు రాగానే దించేసుకోవాలి. దించే ముందు కొత్తిమీర వేసుకుంటే చాలా బాగుంటుంది. నా దగ్గర అయితే కొత్తిమీర లేదు. మధ్యలోని తెల్లేటప్పుడు అల్లం చిన్నులపాయ పేస్ట్ వేసుకోండి. చాలా బాగా స్మెల్ వస్తుంటుంది. ఇంకేముందండి, వేడి వేడి అన్నంలో మనకి ఇష్టమైతే అప్పడం కానీ ఏదైనా సైడ్ డిష్ పెట్టుకోవచ్చు.